అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఆ మంత్రివర్గంలోనే కొంత గుసగుసలు వినబడుతున్నాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎక్కడో గ్యాప్ వచ్చింది. వీళ్ళిద్దరికీ పడట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డితో మాట్లాడట్లేదు, రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడట్లేదు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి డిసిషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చట్లేదు. ఎక్కడో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పంచాయతీ జరిగింది. ఆ పంచాయతీ కాస్త నేను ఇక మంత్రి పదవి వద్దు, నాకు మంత్రి పదవి లేకున్నా పర్లేదు, ఎట్లయినా నాకు ఈ మంత్రి పదవి నచ్చలేదు, ఈ ప్రభుత్వ వ్యవహారం నచ్చలేదు, మనం సైడ్ అయిపోదాంలే, మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే పదవిలోనే కంటిన్యూ అయిదాంలే అనేటటువంటి ఆలోచనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడో అనుకుంటా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది అని చెప్పి ప్రూవ్ చేయడానికి ఒకటే ఒక అంశం ఉంది. అది మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే పేపర్లలో యాడ్ వేయించుకున్నాడు. V6 పేపర్ వెలుగు పత్రికలో, తర్వాత ABN ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి పత్రికలో ఆయన యాడ్ వేయించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ యాడ్ దేని గురించి అంటే మల్లన్న సాగర్ నుండి 20 TMCల నీళ్లు ఇక్కడ హిమాయత్ సాగర్కి, ఉస్మాన్ సాగర్కి నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ నుండి త్రాగునీరు అందిద్దాం హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇద్దామనేటటువంటి ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేస్తున్నాడు. దాదాపు 7,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యయంతో ఆ ప్రాజెక్టు వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ రోజు కొబ్బరికాయ కూడా కొట్టిండు రేవంత్ అన్న. ఆ ప్రాజెక్టుకి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు. కానీ ఆయన ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఉత్తమ్ కుమార్ రెడ్డికి మినిమం ఇన్విటేషన్ కూడా లేదు. పోనీ ఇది అధికారిక సంబంధించినటువంటి కార్యక్రమం కదా, ఈ అధికారిక కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అంత ఇంపార్టెంటా అని మీరు అనొచ్చు. ఇంపార్టెంటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యక్రమం. అంటే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి అయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రావాలి కదా. మినిమం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది కదా. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియని కూడా తెలియదట, ఆయనకి ఇన్విటేషన్ కూడా లేదట. పోనీ పేపర్లో ఎంత ఘోరంగా అవమానించారో చూడుది. పేపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి చిన్న స్పేస్ లేదు, గీడ స్పేస్ ఉంది, ఈడ పెట్టవచ్చు కదా, బట్టి ఫోటో పెద్దగా పెట్టారు. అసలు ఇరిగేషన్ శాఖకు వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, IT శాఖ మంత్రి శ్రీధర్ బాబు, తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి దామోదరు, పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ, తర్వాత వివేక్ వెంకట స్వామికి మొన్న మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఒక శాఖ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ దాదాపు 5 మంది మంత్రులకు ఇరిగేషన్కి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఫోటోలలో ఉన్నారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఫోటో ఎక్కడ? ఇక్కడే కొంత గ్యాప్ కనబడ్డది. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చినటువంటి గ్యాప్ ఈ ఫోటోలలో. వెలుగు పత్రికలో సేమ్ యాడ్, ABN ఆంధ్రజ్యోతిలో యాడు, సాక్షి దినపత్రికలో యాడు, ఈనాడు పత్రికలో యాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభలో యాడు. ఏడ చూసినా రేవంత్ రెడ్డి ఈ యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. బస్టాండ్ల పైన, మెట్రోల పైన, తర్వాత ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్ పెట్టించిండు. వాటి మీద ఒక్క ఫోటో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం లేదు. ఇక్కడే కొంత డౌట్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్యలో ఎక్కడో కొంత డిస్టర్బెన్స్ ఏర్పడ్డది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో కోపంతో ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో నారాజుతో ఉన్నాడు, అసలు నాకు ఈ ప్రభుత్వం నచ్చలేదనేటటువంటి ఒపీనియన్తో ఉత్తమ్ ఉన్నాడు అనేది రకరకాలుగా వినబడినటువంటి వ్యవహారం. ఇది ఒకటే కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న DK శివకుమార్ని కలిసిండు. DK శివకుమార్తో దాదాపు 2 గంటల సేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వాళ్ళ భార్య కూడా పోయినారు కర్ణాటకకు. కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి DK శివకుమార్తో మాట్లాడినారు. అందుకంటే ముందు దయచేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది, గట్టిగా మాట్లాడగలుగుతా, బలంగా ప్రశ్నించగలుగుతా. రైట్గా టాపిక్లోకి వెళ్తే, ఎప్పుడైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి DK శివకుమార్ని పోయి కలిసి వచ్చిండో, DK శివకుమార్ కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ ఫోటోలు పెట్టియలే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు. తర్వాత జరిగిన పరిణామమే. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవానికి కొంత ఓపెన్గా మాట్లాడుకుంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులకు నచ్చలేదట. రేవంత్ రెడ్డి TDP పార్టీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి అంత పాలిటిక్స్లో అంత ధీటమైనటువంటి వ్యక్తి కాదు కదా. సరే, చిన్న స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి ఎదిగిండు, ఓకే, కానీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాదు కదా. రేవంత్ రెడ్డికి స్టార్టింగ్లో PCC ఇచ్చినప్పుడు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లకు నచ్చలే, రకరకాలుగా విమర్శలు చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ ఎట్లయితాడు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు మాకెందుకు పీసీసీ ఇయ్యరు, రేవంత్ రెడ్డి దగ్గర ఏముంది మా దగ్గర ఏం లేదు, ఆయన ఎట్లా నచ్చిండు అని చెప్పి రకరకాల విమర్శలు వచ్చినాయి. కొంతమంది అయితే కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయారు కూడా వేరే పార్టీలో. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిలో పనిచేయలేమని చెప్పి రాజగోపాల్ రెడ్డి తర్వాత కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రాజీనామా కూడా చేశారు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుడుతోటే కొంతమంది మంత్రులు అబ్జెక్షన్ తెలిపారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఎట్లిస్తారు, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్లు మేము, బట్టి విక్రమార్క సీనియర్ లీడరు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ లీడరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, ఇట్లా మాట్లాడకుండా పోతే కాంగ్రెస్లో చాలామంది సీనియర్ లీడర్లు ఉన్నారు, రేవంత్ రెడ్డికి ఎట్లిస్తారు, ఇదొక అంశం. తర్వాత ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చనటువంటి కొన్ని పాయింట్స్ ఏంది అంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఎవరెవరో వచ్చి పుల్లలు పెడుతుర్రట, ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఎవరెవరో దూరుతుర్రట. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు 3, ఒకటి హోంమంత్రి, ఒకటేమో ఎడ్యుకేషను, ఇంకోటేమో మున్సిపల్. ఈ 3 మంత్రి పదవులు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి దేంట్లన్నా పుల్ల పెట్టాలంటే తలదూర్చాలంటే 3 మంత్రి శాఖలలో తలదూర్చాలి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ మంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తర్వాత కొబ్బరికాయ కొట్టిండు, శంకుస్థాపన చేస్తున్నాడు, 7,000 కోట్ల రూపాయలని ఆల్రెడీ చెప్పేసిర్రు, ఇవన్నీ చేస్తున్నాడు. తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి అక్కడ నీళ్ళట ఇక్కడ ఈడికి పట్టుకొస్తారట, ఇది ట్యాంక్ బండ్కి తెస్తారట. ట్యాంక్ బండ్లో మొత్తం మూసి సుందరీకరణ, తర్వాత మూసి ప్రక్షాళన చేసి కొబ్బరి నీళ్ళ లెక్క తయారు చేసి దాంట్లో బోట్లు తిప్పుతారట. మొత్తం లండన్లో ఇస్తాంబుల్ అటు సైడ్ ఉంటుంది కదా, నార్త్ కొరియా సౌత్ కొరియాలో ఎట్లయితే మూసి వాటర్ని ప్యూరిఫై చేసి బోట్లు తిప్పుతుర్రో ఇక్కడ కూడా అట్లే తిప్పుతారట. ఆ పని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయాల్సిన పనే, దాంట్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తం ఉండాలి. ఎందుకంటే ఇరిగేషన్ శాఖ కదా, నీటిపారుదల శాఖ అన్నప్పుడు ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండాలి. కానీ ఆయన లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో వీళ్ళు ఏళ్ళు పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చినటువంటి పాయింట్ నెంబర్ 1లో నా శాఖలో ఎవరెవరో అడుగుపెట్టి నా శాఖలో అనవసరంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని అనవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియకుండా ఏదో పని చేయడం, ఆడికెళ్ళి నీళ్ళు పట్టుకొస్తా ఈడికెళ్ళి నీళ్ళు పట్టుకొస్తా అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయడం అది ఆయనకు నచ్చలేదు. రేవంత్ రెడ్డి కంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేత. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో ఫస్ట్ నా మంత్రి పదవిలో కొంతమంది అడుగు పెడుతున్నారు, నా మంత్రి పదవిలో నాకు సంబంధించినటువంటి శాఖలో ఎవరెవరో ఏలు పెడుతున్నారు, వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులు వచ్చి నా శాఖలో పుల్లలు పెడుతున్నారు, నా శాఖలో తలదూరుస్తున్నారు, నాకు నచ్చట్లేదు, ఇదొక పాయింట్. రెండో పాయింట్, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎందుకో నచ్చలేదు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడా, రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్, రేవంత్ రెడ్డి ఎంతమంది చెప్పినా వినకపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు సజెషన్స్ ఇచ్చినా తీసుకోకపోవడం, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డితో మాట్లాడినా నేను సీఎం నువ్వేంది నాకు చెప్పడం అనేటటువంటి భావనలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూపించడం. అంటే రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ అది ఎవరు చెప్పినా వింటలేడట. తర్వాత హెచ్సియు విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట, లగిచర్ల విషయంలో చెప్పిండట, తర్వాత మిస్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఏంటో మిస్టేక్ జరుగుతుందని. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 6 గ్యారెంటీలలో కూడా చెప్పినట్ట, 420 హామీలలో చెప్పినట్ట. తర్వాత ప్రభుత్వం నడిపేటప్పుడు ఏ విధంగా మిస్టేక్స్ అయితే దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా రేవంత్ అన్న వింటలేడు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఇట్లా పక్కన పెట్టేసిండు రేవంత్ రెడ్డి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చూస్తూ ఊరుకునేటటువంటి వ్యక్తి కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోతే డైరెక్ట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే డైరెక్ట్ రాహుల్ గాంధీని కలుస్తాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీతో పోయి కలిసి వచ్చిండు. చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు రాహుల్ గాంధీని ఫ్యామిలీతో పోయి కలిసి వచ్చారు కొంతమంది. రేవంత్ రెడ్డి మాత్రం రాహుల్ గాంధీని కలిసి యాక్సెస్ కూడా లేకుండా పోయింది. ఇంకో విషయం ఏం తెలుసా, రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్లాన్ చేసిండు. ఈ మంత్రి పదవులలో 2-3 మంత్రులను తీసేయాలి, ఈ 2.5 yearsలో కొంతమంది మంత్రులను చేంజ్ చేయాలి, 2.5 years కొత్త మంత్రులకు అవకాశం ఇద్దామని చెప్పి రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర ఈయన ఉన్నాడు కదా కేసీ వేణుగోపాల్ ఉన్నాడు, కేసీ వేణుగోపాల్తో చెప్పిండు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి బాగా దగ్గర. నాకు తెలిసి మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే ఖర్గే రాహుల్ గాంధీ ఒపీనియన్ సేమ్ ఉంటాయి. కానీ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి మాటలు కూడా కేసీ వేణుగోపాల్ కొన్ని వింటాడు. ఇవి వినడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఆయన వింటాడు, మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వింటారు, విని కొంత డిసిషన్ని సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడని, ఎందుకో రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నాడని, నచ్చట్లేదు అని. సో ప్రభుత్వ స్టైలు, ప్రభుత్వ పర్ఫార్మెన్సు, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నటువంటి తీరు,
రేవంత్ రెడ్డి వ్యవహారము, తర్వాత రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, కలవకపోవడం, ఇష్టానుసారంగా వ్యవహరించడం, ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కాకపోవడం, ఓసారి బీసీ రిజర్వేషన్ అంటాడు, కాళేశ్వరం అంటాడు, ఫార్ములా ఈ రేసింగ్ అంటాడు, ప్రతిపక్ష పార్టీ లీడర్లను లోపటేస్తా అంటాడు, ఉద్యోగులను పట్టుకొని మాట్లాడతాడు, నిరుద్యోగులను పట్టుకొని మాట్లాడతాడు. ఈ జస్ట్ 18-19 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి కోపం వచ్చింది జనాలకు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన జనాలకు విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఢిల్లీకి పోతున్నాడు. ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేయాలో అది చేస్తున్నాడు అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. దీంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంత కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి తెలుసా కాంగ్రెస్లో. ఇప్పుడు ఏదైనా మంత్రి పదవులలో అయినా, ఎమ్మెల్సీ పదవులలో అయినా, నామినేటెడ్ పదవులలో అయినా రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ పిలిచి సజెషన్ తీసుకుంటే రేవంత్ రెడ్డి సజెషన్ ఫైనల్ కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా పిలుస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి పేరు ఓకే చెప్తే అప్పుడు ఫైనల్. ఒకవేళ రేవంత్ రెడ్డి పలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి అని అన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన పనికిరాడు అన్నాడు అనుకో, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాళ్లకు మంత్రి పదవి రాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి వాళ్లకు మంత్రి పదవి పక్క. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క సజెషన్ కూడా తీసుకుంటారు. బట్టన్న ఉత్తమ్ అన్న మాట సేమ్ ఉంటుంది, వీళ్ళు బరాబర్ మాట్లాడతారు, ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కదా. కానీ నిజంగా రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో కోపంగా ఉన్నాడు అనేది కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఈ వార్త లీక్ అవుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రశాంతంగా ఎమ్మెల్యే పదవిలో ఉందాం, ఈ మంత్రి పదవితో వచ్చేది లేదు పోయేది లేదు, ఈ మంత్రి పదవి వల్ల మనం అనవసరంగా బదనాము, ఈ మంత్రి పదవి వల్ల అనవసరంగా తిట్లు తినాలి, మాటలు పడాలి, ఎవరు పడితే వాళ్ళు విమర్శలు చేస్తుండే విమర్శలు తీసుకోవాలి, తర్వాత ఈ పర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చలేదు, రేవంత్ రెడ్డి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు అనేటటువంటి ఒపీనియన్తో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు కూడా అట్లా మాట్లాడుకుంటారు అని రేవంత్ రెడ్డికి ఎప్పుడైతే తెలిసిందో రేవంత్ అన్న షాక్లో ఉన్నాడట. రేవంత్ అన్న ఎందుకో పరిశాన్ అవుతుంది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఒకటే సాక్ష్యం కదా, ఇప్పుడు ఈ పేపర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా ఎట్లా వేసుకుంటారండి? గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2, 3 అని పెట్టి మరియు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో జలశామయాలను నింపడం ద్వారా మూసీ నది ఇక పునర్నిర్మాణం ఏదో చేసి శంకుస్థాపన కార్యక్రమం అని చెప్పి 8 సెప్టెంబర్ 2025 సాయంత్రం 4 గంటలకు గండిపేట తర్వాత రంగారెడ్డి జిల్లా అని చెప్పి గండిపేటలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కాడ శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టిండు. దాదాపు 7,360 కోట్ల రూపాయలతోటి ఈ పని స్టార్ట్ చేస్తుండట. 20 టీఎంసీల నీళ్లు. ఇగో ప్రాజెక్టు ముఖ్యాంశాలు. ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీటిని తరలించడం జరుగుతుంది. మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లు వీడికెళ్ళి ఇట్లా పైప్ లైన్ వేసి వీటన్నిటిని నింపుతారట. నింపి హైదరాబాద్కు తాగునీళ్ళు అందిస్తారట. మరి ఈ పనిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఏడా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి. మరి ఆయన ఫోటో లేకపోతే ఎట్లా? ఇది రకరకాలుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో కోపంగా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. రకరకాలుగా మాట్లాడుతున్నారు బయట. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదని కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడట్లేదని కూడా మాట్లాడుతున్నారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. నాకు సెట్ కాదు, వద్దు, రేవంత్ రెడ్డినే చేసుకొని ఆ మంత్రి పదవి కూడా రేవంత్ రెడ్డి ఏ శాఖలు పడితే ఆ శాఖలో పుల్లలు పెడుతున్నాడు, ఆయనే చేసుకొని ఆయనే మంత్రి పదవి కొనసాగించని ముఖ్యమంత్రి ఆయనే, కానీ నేను ప్రశాంతంగా ఎమ్మెల్యేగా ఉంటా, నా నియోజకవర్గాన్ని నేను చూసుకుంటా, నా నియోజకవర్గంలో పర్యటన చేస్తా, నా నియోజకవర్గ ప్రజలే జాలిగా, ఈ మంత్రి పదవి వద్దు, ఈ కథ వద్దు, ఇక రేవంత్ రెడ్డినే చేసుకోమను అనే తరహాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ కన్ఫామ్ అవుతుందా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది వర్గం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన అనుచరులు కూడా కొంత గుసగుసలు పెడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డిసిషన్ ఈ విధంగా ఉందని చెప్పి చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా రకరకాలుగా చర్చ పెట్టుకుంటున్నారు, మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.